మరి వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఓకే ఓకే మోహసిన్ గారు ఏమంటారు? చిన్నప్పరెడ్డి గారు ఏమంటారు? చిన్నప్పరెడ్డి గారు సార్ కేవలం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని వాటికి కృతజ్ఞత తెలుపుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరికి కృతజ్ఞత? సార్ మా ఫోటోలు ఇలేదు, మా ఫోటోలు సార్ ఫోటోలు ఇలా కోట్ల రూపాయలు ఇచ్చారు. కోట్ల రూపాయల నిధులు, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము సార్. కోట్ల రూపాయలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సరే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఉండాలి సార్. ఇప్పుడు దాకా మోహసిన్ గారు మాట్లాడాం కదా, ఎందుకు మోహసిన్ గారు అలా కాదు. ఓకే ఓకే వాళ్ళ గుడ్డు మీద ఫోటో సార్, మీరు గుడ్డు మీద ఫోటో వేయడానికి మీ ఖర్చు ఎంత చెప్పండి? గుడ్డు మీద సీఎం ఫోటో ఏంటి సార్? ఎవరి డబ్బది? మీకు చేసిన పాపాలన్నీ కడుక్కుపోతే మీరు వచ్చి ఏది పడితే అది మాట్లాడేయచ్చా? చెప్పండి చెప్పండి సార్. సార్ డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పెద్ద గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా UN కి పంపించాం సార్, ఇతర దేశాలకి పంపించి ఇతర దేశాల్లో బ్రహ్మాండంగా పిల్లల్ని ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి సార్. దానికి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటటువంటి గొప్ప అవకాశం కల్పించిన రోజు కూడా మేమేం పబ్లిసిటీ చేసుకోలే. ఇవాళ పిల్లలు చదువుకున్న దానికి, ర్యాంకులు వచ్చిన దానికి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే బదులు వాళ్ళకి మంచి ల్యాప్టాప్ లో, వాళ్ళకి మంచి చదువులో కల్పించినట్టయితే ఆ 10 మంది కనీసం ల్యాప్టాప్లన్నా ఉండి మరింత భవిష్యత్తు రావడానికన్నా అవకాశం ఉండేది కదా. ఏమి లేదు, వీళ్ళకి చేసినటువంటి, వీళ్ళకి ఆ ఎల్లో మీడియా చేసిన దానికి కృతజ్ఞతగా వీరు ఇచ్చినటువంటి పరిస్థితి తప్పితే ఐక్యరాజ్య సమితిలో సార్ కృష్ణాంజనేయులు గారు మీకు ఎంతో అనుభవం ఉంది, మీలాంటి పెద్దలు చెప్పండి సార్. ఐక్యరాజ్య సమితికి ఒక ప్రభుత్వ స్కూల్ నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి అవకాశం ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడైనా మనం చూసామా సార్? అలాంటి మంచి అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందంట. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధపడుతుందంట. ఏం మాట్లాడుతున్నారు సార్? డిఎస్సికి సంబంధించినటువంటి జరిగిన అన్యాయం ఇదిగో ఇందాక నేను వీడియో చూపిస్తా ఉన్నాను. ఆ ప్రభావతి అనే అమ్మాయి నాకు రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్ళకి పోయింది అని చెప్పేసి ఇప్పుడు దాకా అడుగుతున్నారు కదా. ఎవరు రాలేదు, ఎవరు కూర్చోలేదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు? జంజీలు కాదు కదా, జనువైలు కాదు కదా, ఒక నిమిషం ఇరువురు కూడా వీడియోలు చూపించారు. అదేంటో కూడా చూద్దాం అండి. ఒక బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత కృష్ణాంజలి గారితో మాట్లాడదాం. లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. చేయడం కాదా అని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు మీరు? ముందుగా ఈ కార్యక్రమం